వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనౌన్స్ చేసి దాదాపు 2 ఏళ్లు పూర్తయింది. ఇటీవలే ఈ మూవీకి కొబ్బరికాయ కొట్టి షూటింగ్ కి ముహూర్తం పెట్టారు రాజమౌళి. ఈ మూవీ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలని జక్కన ప్రయత్నాలు చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలో నటించేందుకు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాని దించారు రాజమౌళి. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో అడుగుపెట్టింది. అయితే లుక్ టెస్ట్ ముగిసిన తర్వాత సినిమా కోసం రాజమౌళి ప్రియాంక చోప్రాని బల్క్ డేట్లు అడిగినట్లు తెలుస్తోంది. అయితే జక్కన అడిగిన డేట్స్ ఇవ్వడానికి ప్రియాంక చోప్రా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ కాన్సెప్ట్ తో వస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు లుక్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ జరుగుతోంది. ఈ మంత్ ఎండింగ్ కి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ ని పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్న రాజమౌళి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే షూటింగ్ ను గ్యాప్ లేకుండా చేయాలని భావిస్తున్నారు. ఈ మూవీని దుర్గాస్ బ్యానర్ లో కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణంలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఉండబోతోందట. ఇక రాజమౌళి సినిమాలంటే బడ్జెట్ ఓ రేంజ్ లో ఉంటాయి. అలాగే ఈ సినిమా కూడా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో రాజమౌళి హాలీవుడ్ ని టచ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది దాదాపు షూటింగ్ పూర్తి చేసి 2027లో కల్లా ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురావాలని జక్కన్ ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో చూడాలి. ఇంతటితో మా ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.